హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మనం విజయవాడకు వచ్చామండి. మిస్ విజయవాడకి చిన్న ఫంక్షన్ ఉంది రిలేటివ్స్ది, కాబట్టి ఫంక్షన్కి వచ్చాము. అలాగే మనము కనకదుర్గమాత టెంపుల్కి వెళ్ళాము. విజయవాడ కనకదుర్గమాత టెంపుల్ చాలా ఫేమస్ అండి. సో ఎవరెవరు వెళ్ళారో నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మేము ఫంక్షన్కు వెళ్ళే ముందు మేము ఫస్ట్ మాత దర్శనం చేసుకున్నాము. మాత దర్శనం చేసుకున్న తర్వాత ఫంక్షన్కి వెళ్ళిపోయాము. సో దర్శనం కూడా బాగా అయింది. రూట్లో ఉన్నాము, మేము బీచ్ పైన ఉన్నాము. హైదరాబాద్ టు విజయవాడ వెళ్ళాలి అంటే మనకు హైదరాబాద్ లింగంపల్లి నుండి నైట్ 11 o'clock ట్రైన్ ఉంటుందండి. నైట్ 11కు మనం ట్రైన్ ఎక్కామంటే ఎర్లీ మార్నింగ్ 4 o'clock దిగేస్తాము. సో దిగిన తర్వాత మనకు రెస్ట్ హౌస్ అనేవి చాలా ఉంటాయి అక్కడ, మనం అక్కడ వెళ్ళొచ్చు. మీన్స్ అమౌంట్ కూడా రెస్ట్ హౌస్ని చూసి బట్టి ఉంటుంది. అక్కడికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఎర్లీ మార్నింగ్ ఫ్రెష్ అప్ అయ్యేసి 6-7 కల్లా మేము బయలుదేరాము టెంపుల్కి. సో టెంపుల్ వరకు వచ్చేసామండి మనము. సో ఇది కింద నుండి నేను వీడియో తీశాను, చూడండి. ఇక్కడ మనకు కనపడుతుంది. మీన్స్ మనకు ఫోన్స్ కూడా పైన అలౌ చేయరు. కొద్దిగా పైకి వెళ్ళాక లాకర్లో పెట్టేసేయాలి మన మొబైల్స్ అనేవి. మొబైల్స్ లాకర్లో పెట్టేసి మీన్స్ లోపల దర్శనానికి వెళ్ళాలి. ఇక్కడ కనపడుతుంది కదా మనకు రూటు, ఆ రూటే మీన్స్ దర్శనానికి వెళ్ళే రూటు. ఇది మొత్తం కూడా షాపింగ్ స్ట్రీట్ అండి. సో పైన దర్శనం చేసుకొని కిందికి వచ్చిన తర్వాత మళ్ళీ వేరే గుడికి వెళ్ళామండి. మిస్ దగ్గరలోనే ఒక 3-4 గుళ్ళు ఉన్నాయి, అక్కడ దర్శనం చేసేసుకున్నాము. మిస్ దగ్గరలోనే ఉన్నాయి కాబట్టి మిస్ బై వాక్ వెళ్ళొచ్చు. సో ఇక్కడ కూడా గుళ్ళు చాలా బాగున్నాయండి. మీన్స్ అన్ని టెంపుల్స్ క్యాప్చర్ చేయాలని ట్రై చేసాము, కానీ అయినంత వరకు అయితే వెళ్ళాము. సో ఇక్కడ చాలామంది రాస్తున్నారు, మన మనసులో ఏదైతే ఉంటుందో అది రాస్తారంట. సో ఇవి రాస్తుంటే మేము వీడియో క్యాప్చర్ చేసాము. చాక్పీస్తో రాస్తున్నారు ఇక్కడ, మనసులో ఉన్న కోరికలు తీరాలి అనేసి రాస్తారండి ఇక్కడ. సో ఇక్కడ రాసిన తర్వాత మేము మీన్స్ ఇక్కడ రైట్ సైడ్లో మళ్ళీ దేవుడి దర్శనం చేసుకోవాలి. దేవుడి దర్శనం చేసుకోవడానికి వెళ్ళాం. మళ్ళీ మీన్స్ విగ్రహం ఉంటుంది చిన్నగా, విష్ణు విగ్రహం ఎలా అయితే ఉంటుందో అలాగుందండి. సో ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ పక్కనే ఇంకో టెంపుల్ ఉంటుంది, అక్కడ కూడా వెళ్ళాము. ఇక్కడ చూడండి, ఇక్కడ పైకి వెళ్ళి దర్శనం చేసుకోవాలి. సో సిటీ చూడండి ఎంత పెద్దగా కనపడుతుందో. ఆ వీడియో కూడా క్యాప్చర్ చేశాను, చూపిస్తాను. మేము దర్శనం వెళ్ళేసి వచ్చాక చూపిస్తాను. సో ఇక్కడ కూడా మనం ఈ గుహలోకి వెళ్ళి దర్శనం చేసుకోవాలి. కొద్దిగా లోపలికి ఉంటుంది, మీన్స్ ఎక్కువ లోపలికి ఏమీ లేదు, ఒక 20 అడుగులు అంత ఉంటుందండి. సో గుహ కూడా ఎక్కువ పెద్దగా ఉండదండి, మీన్స్ 1 way లైన్తోనే వెళ్ళాలి. మీన్స్ ఒకరు వెళ్తే ఒకరు రావాలి అన్నట్టుగా ఉంటుంది. కొన్ని గుహలు చాలా పెద్దగా ఉంటాయి, కానీ ఇది చాలా చిన్నగా ఉంటుంది. ఇక్కడ చూడండి ఎట్లా లోతుందో ఇక్కడ. సో లోపలికి దర్శనానికి వెళ్ళాక ఏం దేవుడు అనేది చూశాను, నాకు అంత అర్థం అవ్వలేదు. మీన్స్ మీకు అర్థమవుతే నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఏ దేవుడు అనేది. దర్శనం అయితే చేసుకున్నాము, మీన్స్ లోపలికి వెళ్ళి దర్శనం బాగా అయింది. కానీ ఏ దేవుడు మీన్స్ 3 విగ్రహాలు ఉన్నాయి అక్కడ, కిందికి ఉన్నాయి. మీన్స్ చిన్నగా విగ్రహాలు ఉంటాయి, కానీ దేవుడు ఏంది అనేది నాకు అర్థం అవ్వలేదు. ఒకసారి చూడండి, మొత్తం కుంకుమతో మీన్స్ నిండు ఉన్నారు, పువ్వులు కూడా వేశారు. ఎలా ఉందో చూడండి. ఇంత లోపల ఈ గుహలో విగ్రహాలు ఎలా ఉన్నాయో చూడండి. ఇక్కడ వచ్చేసి నరసింహస్వామి టెంపుల్ అండి, ఇక్కడ కూడా దర్శనం చేసుకున్నాము. ఇది బయట నుంచి వీడియో తీసాము. లోపల మీన్స్ ఫోన్ వీడియోస్ తీయనివ్వట్లేరు కాబట్టి లోపల వీడియోస్ తీయలేదు. దర్శనానికి వెళ్ళి వచ్చాక మళ్ళీ వేరే టెంపుల్కు వెళ్ళిపోయాం మేము. ఇప్పుడైతే దర్శనానికి వెళ్తున్నాము. సో దర్శనం చేసుకొని బయటికి వచ్చేసాము. బయటికి వచ్చిన తర్వాత సిటీ కూడా క్యాప్చర్ చేశాను. చూడండి ఎలా కనపడుతుందో సిటీ మొత్తం కూడా. ఇక్కడేమో పానకాల లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అండి, ఇక్కడ కూడా వెళ్ళాము. ఆ వీడియో కూడా పెడతాను చూడండి. ఇక్కడేమో ఆంజనేయ స్వామి టెంపుల్ అండి. మీన్స్ ఇక్కడ కూడా ఏం చేస్తున్నారంటే విగ్రహానికి కాయిన్స్ అతుక పెడుతున్నారు. కాయిన్స్ పెట్టేసి మనసులో ఉన్న కోరిక చెప్పేసుకొని కాయిన్ వదిలిపెడితే అతుక్కుంటుంది కాయిన్. చూడండి పెడుతున్నారు. సో కాయిన్ పెట్టేసి మనసులో ఉన్న కోరికని చెప్పేసుకుంటున్నారు చూడండి ఇక్కడ. అలాగే విజయవాడలో ఈ టెంపుల్ కూడా చాలా ఫేమస్ అంట.
మీన్స్ కాయిన్ పెట్టేసిన తర్వాత చాలా టైం వరకు ఉంటున్నాయి. కొన్ని కాయిన్స్ రిమూవ్ అయిన తర్వాత కింద పడిపోయిన తర్వాత మీ గుడిలో ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కాయిన్స్ అనేవి కలెక్ట్ చేసేసుకుంటున్నారు. సో ఇన్ని కాయిన్స్ని చూస్తుంటే మీకు అనిపిస్తున్నట్టుంది ఎంతమంది కాయిన్స్ పెట్టి ఉంటారు అనేది. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.